ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, ఆల్మోస్ట్ అందరు నిద్రపోయి ఉంటారు. హ్యాపీ సండే. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. మీరు ఓటమిని ఎలా అంగీకరిస్తారో అలాగే సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. మీరు ఓటమి ఏమైనా వచ్చిందంటే, అయ్యో నాయనో ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, ఓడిపోయానా, నెక్స్ట్ ఇంక ఈ రంగంలో వద్దు, వేరే రంగానికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. అదే ఏమైనా సక్సెస్ వచ్చిందనుకో, వావ్ నేను సక్సెస్ అయిపోయాను, ఫస్ట్ టైం నేను సక్సెస్ అయ్యాను, సెకండ్ టైం పెద్ద అమౌంట్ పెట్టేసి ఓడిపోవడం. ఎస్, ప్రతి ఒక్కరు అలాగే ఉంటుంది. మీరే కాదు, నేను అందరూ అంతే. ఫస్ట్ టైం సక్సెస్ వస్తే ఓవర్ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఓటమి వచ్చినప్పుడు దాని నుండి వచ్చిండే ఏమంటారు డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా. నిజంగా ఒకసారి స్టడీ చేసి, నేను ఇక్కడ ఓడిపోయానా, ఇక్కడ ఇదయిందా, ఇక్కడ నేను ఇది చేశానా అని దాని నుండి ఓవర్కమ్ చేసి ఆ ఉండే రంగంలోనే మంచి సక్సెస్ని మీరు వెతుక్కోవాలి. ఏదో ఫెయిల్యూర్ అయిపోయానని ఆ రంగాన్ని వదిలిపెట్టడం చాలా తప్పవుతుంది. ఒకసారి ఎలాగో దిగేసాము, దిగినాక మునుగుతామో తేలుతామో దేవుడికి వదిలేసింది, లేదంటే నీ పని మీద నీకు వదిలేసింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటమిని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, ఎంత పెద్ద గెలుపు వచ్చినా ఇది నా మొదటి గెలుపు అని ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక్కసారి సింహాన్ని చూడండి ఫ్రెండ్స్. సింహము ఏ రోజైనా వేటకి వెళ్ళింది అనుకోండి, వేరే వేటాడి వదిలేసిండదు, ఎప్పుడు తిందు, తను స్వతహాగా వేటాడుకొనే తింటుంది. ఇంకొకటి, అది ఎప్పుడు సింహాసనం కోసము సింహాసనం నాకు అలా ఉండాలి, కూర్చుండే ప్లేస్ అలా ఉండాలి, ఇలా ఉండాలని పాకలాడదు. అది కూర్చుండే ప్లేసే దానికి సింహాసనం. ఇంకొకసారి తెలుసా, ఒక్కొక్కసారి సింహము 7 days 8 days వేటకి వెళ్ళుకున్నా కూడా తను ఎప్పుడు గాంభీరంగానే ఉంటుంది, ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ కాదు. సో మీరు అలాగే ఉండాలి, సింహం లాగే థింక్ చేయాలి, సింహం లాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో నా మెసేజ్ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. నేను మీకోసమే చెప్తున్నా. నేను నిజంగా చెప్పాలంటే ఏవి స్కిట్స్ రాసుకొని చెప్పను. నేను సొంతంగా మీతో ఎలా మాట్లాడుతున్నానంటే, నేనేమి బుక్స్ గిక్స్ ఏం చదివి చెప్పట్లేదు, నా మనసులో వచ్చిండదే మీకు చెప్తున్నా. సో నా వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇచ్చే నుండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి, నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక సంతోషాన్ని, ఒక ఊపునిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ ఆల్.